ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఉదయం 10:30 గంటలకు జడ్జి కావేరి బవేజా తీర్పు వెల్లడించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15 అరెస్టైన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. తన చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నందున చదివించేందుకు తల్లిగా నైతిక మద్దతు ఇచ్చేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గత నెలలోనే కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తనను 10 రోజుల పాటు ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. చెప్పాల్సినవన్నీ చెప్పానని, కుమారుడి చదువు కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కవిత కోరారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరపు న్యాయవాది కోరారు. ఆమెను బెయిల్పై విడుదల చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని, ఆమెను జ్యుడిషియల్ రిమాండ్లోనే కొనసాగించాలని కోరారు. ఇప్పటికే అప్రూవర్గా మారిన ఒకరిని బెదిరించి ఒత్తిడి తీసుకొచ్చారని, బెయిల్పై విడుదలైతే ఇలాంటివే రిపీట్ అవుతాయన్నారు. ఇరు తరపున సుదీర్ఘంగా వాదనలు జరిగిన అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు స్పెషల్ జడ్జి కావేరి బవేజా 3 రోజుల క్రితం ప్రకటించారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత, ఇవ్వొద్దంటూ ఈడీ వాదనలు చేసిన నేపథ్యంలో స్పెషల్ జడ్జి తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 20న ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా కవితను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాలంటూ రౌస్ ఎవెన్యూ కోర్టుకు సిబిఐ విజ్ఞప్తి చేయడంతో వారం రోజుల్లో ఆమెను తీహార్ జైల్లోనే ఎంక్వైరీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ ఎంక్వైరీని రద్దు చేయాల్సిందిగా కవిత దాఖలు చేసిన పిటిషన్పై రేపు విచారణ జరగనుంది.